అందరికీ నమస్తే అండి. దాదాపు 2 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న కొడాలి నాని కూడా నేను అంబటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద మాటలు, ఈ ఉత్త కేకలు, కోతి బెదిరింపులు చూస్తూ ఉన్నాను. మన ఊర్లలో చూస్తూ ఉంటాం కదా, కోతి మనల్ని బెదిరించడానికి వచ్చినప్పుడు దగ్గర దాకా వచ్చి బెదిరించి టక్మని పారిపోతూ ఉంటుంది. ఆ బెదిరింపులకు వచ్చేసాడు. ఇంకా మేము మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చేస్తాం, ఈసారి ఎవరిని వదలము. మళ్ళీ నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. బూతులు అయితే మాట్లాడలేదు కానీ భయపడ్డాడు ఆ విషయంలో. కానీ మేము భయపడ్డామంటాడు. మేము భయపడం. అసలు రెడ్ బుక్ అయినా, పసుపు బుక్ అయినా, ఏ బుక్ అయినా సరే మేము భయపడం అని చెప్పేసి అని మాట్లాడతాడు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాడు. ఒకసారి ఏమైనా మాట్లాడాడో వినిపిస్తుంది ఉంటాయి. అంబటి రాంబాబు గారు ఒకడు. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాలి. సిగ్గు అనిపించట్లేదు ఎట్లా కొడాలని? నీ బతుక్కి కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఒక పక్కన, నీతో పాటు ఈడు కూడా, ఎవడో అంబటి రాంబాబు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడో ఆ రోజు అందరూ చూశారు. ఎప్పుడు ఎవరిని అనడో అది నువ్వు చెప్పాలొచ్చు. ఇక్కడ అంబటి రాంబాబుకి సర్టిఫికెట్ కొడాలని ఇచ్చేస్తున్నాడండి. నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడు నువ్వు, నీలాంటి పోరంబొగ్గాలు చెప్పాలి. అంబటి రాంబాబుకి సర్టిఫికెట్ నువ్వే ఇవ్వాలి బాబా. చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. ఆయనకి ట్రాప్ లోకి లాగాలని చెప్పి ఒక నీచమైనటువంటి బ్యానర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కట్టి తిరుమల లడ్డూ గురించి ఆయన గుడికి వెళ్ళి ఆ బ్యానర్ తీయమని చెప్పి ఆ బ్యానర్ దగ్గర ఆగి ఆ ముందు రోజు మాట్లాడితే ఆయన వచ్చే దారిలో కర్రలు పట్టుకుని కొంతమంది చిల్లర మోకని పెట్టుకుని అంబటి రాంబాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయనే రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాబట్టి ఆవేశంలో మాట్లాడాను, కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి అపాలజీ చెప్పాడు. అయినా కూడా ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పుకోతున్నారో వాళ్ళు కూడా తర్వాత రిలీజ్ అయ్యారు. అంబటి రాంబాబు ఎలాగైతే ఆ ఆవేశంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టేశాడు, అలాగే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి అయితే చేశారని చెప్పేసి మీరు చెప్పుకోతున్నారో వాళ్ళు కూడా తర్వాత రిలీజ్ అయ్యారు. ఆవేశంలో చేశారని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు, వాళ్ళు కూడా పశ్చాత్తాపడ్డారు. అయిపోయింది, ఇంకా దానికి ఇబ్బంది ఏముందండి? అంత వయసు వచ్చింది, ఎద్దులాగా ఎదిగో ఒకసారి మంత్రిగా చేసి తగలడ్డావు, నీ బతుక్కి సిగ్గు శరం లేదు. నీకు అక్కడ ఏం జరిగిందో వాస్తవానికి తెలియదు. ప్రభుత్వం ఒక ఫ్లెక్సీ కడితే అంబటి రాంబాబు పెద్ద మొగుడు వచ్చాడని చెప్పేసి అంబటి రాంబాబు తీసేయమని చెప్పగానే తీసేస్తారా? మీరు ఏమన్నా డిక్టేటర్లా? మీరు తీసేయమని చెప్పగానే తీసేస్తానికి వచ్చే దారిలోనట కొంతమంది అల్లరి మోకలు కర్రలు పట్టుకొని ఉన్నారట. కర్రలు పట్టుకొని ఏమీ లేరు. ఈ పోటుగాడు లేదా నీ పక్కన ఉన్న పోటుగాడు 24 గంటల్లోగా తీయకపోతే నేనే వచ్చి చింపేస్తాను, ఎవడాపుతాడు రండి చూద్దాం అన్నాడు. సర్లే చూద్దామని చెప్పి సవాల్ విసిరాడు కదా, ఎంత పెద్ద పోటుగాడు వస్తాడు కదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన మాట వాస్తవం. అదే సమయంలో అంబటి రాంబాబు కూడా వచ్చాడు. అంబటి రాంబాబు వచ్చినప్పుడు ఎవడో కూడా వెళ్ళి అంబటి రాంబాబు కారిపోయినో అంబటి రాంబాబు పైన ఎవడో దాడి చేయలే, ఎవడో బూతులు తిట్లా. అంబటి రాంబాబే కావాలని చెప్పేసి అక్కడున్న పోలీసు అధికారులు మీరు వెళ్ళిపోండి మహాప్రభు, మేము లైన్ క్లియర్ చేసాము, దారి ఉందో మీకు, మీరు ఆగమాకండి వెళ్ళిపోండి అంటే కారు డ్రైవర్ని ఈ బండి ఆపు నువ్వు అని చెప్పేసి అద్దం దింపి తలక బయటకెట్టి అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను ఉద్దేశించి అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టాడా? అది అక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు విన్నారు. ఈలోపు అంబటి రాంబాబు కారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. బూతులు తిట్టి వెళ్ళిపోతావేంట్రా లాకొడక అంటే అంబటి రాంబాబు మాట్లాడాడు కదా, దమ్ముంటే ఇప్పుడు వచ్చి మాట్లాడరా, మా ముందు వచ్చి మాట్లాడు, కారులోంచి తిట్టేసి వెళ్ళిపోవడం కాదని చెప్పేసి అప్పుడు మాట్లాడారు. అంటే మీరు లాకొడక అంటే తిరిగి మిమ్మల్ని అంబటి రాంబాబు గారు లేదంటే కొడాలి నాని గారు అంటారు కదా, తిరిగి అదే భాష ఉపయోగించారు. పైగా ఇంటికి వెళ్ళి రిలీజ్ అయిపోయాడట.
నేను కూడా నేను ఇక్కడ తిట్టేస్తాను, మళ్ళీ ఇంకొక వీడియోలో రిలీజ్ అయిపోతాను, సరిపోద్దా? సిగ్గు సెరవ లేకపోతే సరే. కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితిలో తీడు. ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయడం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద ఆడవాళ్ళ గురించి బూతులు మాట్లాడడం గురించి ఈ పోరం బొగ్గడే చెప్పాలా? ఆ నీతులు నువ్వే చెప్పాలి మాకు. నువ్వు చెప్తే మేము వినాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు పచ్చి బూతులు మాట్లాడేసిడు. ఇది వల్లభనేని వంశీ ఆధీనంలో గన్నవరంలో కొంతమంది పైన దాడి చేయించారు. అప్పట్లో వీళ్ళే పచ్చి బూతులు తిట్టించేవారు. వీడు ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నాడు. మాట్లాడు. ఆఫీస్ బాగా కడతాం, చేతగాని పోలీసులు దగ్గరుండి కాపలాగా ఉండి వాళ్ళకి ఇవన్నీ కూడా చేయించినటువంటి కార్యక్రమాలు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? 18 రోజుల్లో ఆయన బయటకు వచ్చాడు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి హీరో, సూపర్ హీరో ఎవడంటే అంబటి రాంబాబు. అప్పట్లో నువ్వు హీరోవే. 2019లోనే నువ్వు బూతులు మాట్లాడి ఎప్పుడైతే స్టార్ట్ చేసావో అప్పట్లో నువ్వు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో సూపర్ హీరో. నువ్వు మామూలు హీరో కాదు. నేను జాకీలు పెట్టి లేపేవారు నానే, మామూలుగా లేపేవారు కాదు. అయ్య బాబాయ్, మా అన్న పులి, మా అన్న తోపు, ఒక్క మగాడు. దానికి తగ్గట్టుగానే నువ్వు కూడా ఆ ఎండిపోయిన వాళ్ళు వేసుకొని అలాగే మళ్ళీ మనం ఉండేదే కర్రపులలాగా ఉంటాం. మనం ఆ ఎండిపోయిన ఒళ్ళకి మళ్ళీ 2 బత్తాలు తీసేసి ఇలా ఇక్కడ వెనక్కి ఎగరేసి సొక్కవు 2 బత్తాలు తీసేసి మెల్లో రుద్రాశ్రమాల్లో గట్ట వేసేసుకుని అప్పుడు నీ ఫీలింగ్ వేరే ఉండేది. మనం పెద్ద రౌడీ అయిపోయాం, మనం పచ్చి బూతులు మాట్లాడేస్తున్నాం. మనకి ఎక్కడికి వెళ్ళా కానీ విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసిందని చెప్పేసి ఆడు ఎప్పుడు 2 బత్తాలు తీసేసేవాడు. 2 బత్తాలు ఉండేవి కాదు, 2 బత్తాలు వెనక్కి వేసుకుని వెళ్ళివాడు. ఇలా మరి శాచరైట్లు వెళ్ళివాడు. ఆడు ఏమీ లేకపోయినా సరే, అవి మనకేమీ లేదు ఇక్కడ, మనకేమీ లేకపోయినా సరే ఈ నడుస్తూ వెళ్ళేటప్పుడు మరి శాతి ఎలా సీవించేలా నడిచేవాడు ఇక్కడ. అప్పట్లో ఫీలింగ్ మాట్లాడుతుంది. నేను పెద్ద మగోని, నేను పెద్ద విలన్నా, నేను పెద్ద రౌడీని, నేను సూపర్ హీరోని అని చెప్పేసి. ఏమైంది? ఇవాళ ఇక్కడ దాకా ఎత్తుకుంటున్నాడు బత్తాలు. స్టంటే వేసారా? ఎందుకు వేసారు? అప్పట్లోనే చెప్పు, ఎవరు పిచ్చినా కొడక నువ్వు అనవసరంగా బీపీలు పెంచుకో, మాకు కోసి కుట్లేస్తారని చెప్పేసి అంటే ఎన్నాడు కాదు. ఏమైంది? ఎవరికి ఏమవుదో కానీ మాట్లాడే విధానాలు మారుతాయి. ఒకసారి కేసు ఇట్లా లోపలైతే నెక్స్ట్ టైం మనం ఇలా మాట్లాడకూడదు అంటే ఎవరి మీద కేసు పెట్టినా అంతే కదా. ఇప్పుడు చూడు, గతంలో పోసాని కృష్ణమూర్లే పచ్చి బుద్ధులు మాట్లాడేసేవాడు. ఆ బోరుగడ్డ అనిల్ గడు పచ్చి బుద్ధులు తిట్టేసేవారు. అలాగే వల్లభనేని వంశీ కావచ్చు, నువ్వు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేదంటే జోగి రమేష్ కావచ్చు, లేదంటే మీ పార్టీ అధికార ప్రతినిధి కొంతమంది, సాక్షి డిబేట్లో కొంతమంది, వీళ్ళంతా కూడా నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడేవారు. ఒకసారి జస్ట్ అలా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత చూడండి, చక్కగా సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నారు. నోటంటే బూతులు లేవు. పోసాని కృష్ణమూర్తి అయితే ఇంకా రాజకీయాల నుంచి పక్క తప్పుకున్నాడా? వల్లభనేని వంశీ మీడియా కనబడితే కనీసం ఒక మాట నోటంటే బయటికి రావట్లేదు. కంట్రోల్ అయ్యారు కదా, అంతే చాలు. దానికోసమే, అంతకంటే ఏమీ లేదు కదా. అక్కడ దాకెందుకు నువ్వు 2 ఏళ్ళు పోసేసుకున్నావు, నువ్వు ఏళ్ళు కుట్లు ఏం చేసుకున్నావు అంతేనా? 2 ఏళ్ల పాటు నువ్వు మాట్లాడగలిగేవా? లేదు. అది అలా ఉంటుంది. భయం అంటే అలా ఉంటుంది. ఆయనే మా పార్టీలోను ఈ రాష్ట్రంలోనూ ఆయనకున్నటువంటి ఆయన ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి ఇమేజ్ 3 ఇమేజ్ తెచ్చిపెట్టారు ఆయన. అబ్బో. కాబట్టి మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కూడా, మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కూడా, మీరు జైల్లో పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు వదిలేసి పారిపోలేదు. ఇది గుర్తు పెట్టుకోండి. సరే, ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. తెలియట్లేదు, పోరంబొక్కడికి తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండడం, రాజకీయాలు చేయడం, రాజకీయాలు మాట్లాడడం వేరే, బూతులు మాట్లాడడం వేరే. మద్దతు ఇవ్వడం అంటే బూతులు తిట్టడం కాదు. వీడికి అది ఒకటే వచ్చింది. మద్దతు ఇవ్వడం అంటే ఏంటి? బూతులు తిట్టడమే. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? అందుకు కాదు నీ మొక్క తుప్పుకు నువ్వు చేసేది. మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులే
లాస్ట్ టైము మేము అంత ఘోరంగా ఓడిపోవడానికి 2024 ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోవడానికి ముఖ్య కారణం మా నాయకులు మాట్లాడిన బూతులు అని చెప్పేసి బహిరంగంగా వాళ్ళు ఇంటర్వ్యూల్లో కావచ్చు, టీవీ డిబేట్లలో కావచ్చు ఓపెన్గా చెప్తున్నారా. ఇప్పుడు ఉంటుంది చూడండి. ఇప్పుడు రెడ్ బుక్కి పశువు బుక్లకి మేము భయపడమంటాడా ఈవనుడే కట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నదే గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ కాదు, భయపడ్డం వల్లనే నువ్వు 2 ఏళ్ల పాటు దాముకున్నావు. భయపడ్డారు కాబట్టికే గతంలో మీరు మాట్లాడిన మాటలకి మీరు వాడే భాషకి ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా. గతంలో నువ్వు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులో తిట్టకుండా ఏ ప్రెస్ మీట్ అయినా కంప్లీట్ చేసావా? లేదు కదా. ఇవాళ చూడండి చక్కగా మాట్లాడుతున్నావు. భయపడ్డావు కదా, దాన్నే భయపడ్డావు అంటారు. ఇంకంతకన్నా ఏం కావాలి? భయపడ్డావు. వద్దురా బాబు, గతంలో మనం ఇప్పుడు మాట్లాడితే మనం చెక్కేస్తారు, లోపలేస్తారు, ఎక్కడ కనబడితే అక్కడ కుక్కను కొట్టినట్టు కొడతారు. అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. మన ఒళ్ళు మన దగ్గర పెట్టుకోవాలి. మన ఈపి కాసేయకూడదు, మనం నోరు జారి ఈపి కాసేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి. భయపడ్డావా లేదా? రెడ్ బుక్కి మీరంతా భయపడిన మూలానే ఇవాళ మాట్లాడాలంటే ఒక్కొక్కడు ఉనికి చచ్చిపోతున్నారు. ఇప్పుడు నీకు 2 ఏళ్ల సమయం పట్టింది బయటకు వచ్చి కోలుకొని వచ్చి మాట్లాడడానికి. చక్కగా మాట్లాడుతున్నావు కదా. ఒక బూతు పదం లేకుండా, ఏకవచనం లేకుండా, ఎవరిని ఘాటుగా విమర్శించుకుంటా, అంబటి రాంబాబుని పొగుడుకుంటూ, జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ ఏదో తూతూ మంత్రంగా 2-3 డైలాగులు కొడితే మన సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇస్తారు. కాబట్టి నేను పసుపు బుక్కి రెడ్ బుక్కి నేను భయపడను. చాలే. ఇంకా అలాంటి డైలాగులు నేను కూడా బోల్డ్ చెప్తాను. అన్నీ అయ్యే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్ లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలో శాశ్వతంగా ఫలించవు. ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నికార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి పాపం నువ్వు స్వచ్ఛమైన నికార్సైన అని మాట్లాడుతుంటే అంబటి రాంబాబు కూడా కాసేపు మైండ్ పోయి పిచ్చి పిచ్చిగా చూస్తున్నాను నీ వంక. నన్ను పొగుడుతున్నాడా లేకపోతే తిప్పుతున్నాడా లేదంటే నన్ను వెటకారంగా ఎక్కిరిస్తున్నాడా అని చెప్పేసి నేను అర్థం కాక అంబటి రాంబాబు ఇలా చూస్తున్నాను, వీడిటి నా గురించే మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అని. ఊరికే ఒకటి బాగా గుర్తుపెట్టుకో, 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు. ఆ రోజే మహా అయితే ఏం పీకగలిగారు? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఉంచగలిగారు, అంతేనా? అంతకుమించి మీరు చేసింది ఏముంది? గతంలో అంతకంటే ఎక్కువ ఆరోపణలు చేశారు. నేను వచ్చి ఎరగదీసేస్తాను చంద్రబాబు నాయుడు గారిని, నేను 45 రోజుల్లాగా జైల్లో వేస్తాను, 6,17,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారు, నా దగ్గర జీవోలతో సహా నేను పుస్తకం వేసేసాను, నేను వస్తే మామూలుగా ఉండదని చెప్పేసి అన్నారు. ఏవైనా 6,17,000 కోట్ల రూపాయలు ఏమైపోయింది? కోడికత్తులు తేల్చేస్తామన్నారు. కోడికత్తి నన్ను కావాలని చెప్పేసి చంపేపోయారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ముద్దాయిలుగా తేల్చి ప్రజల ముందు నిలబెడతాను, చట్టపరంగా మేము శిక్ష ఇస్తామని చెప్పేసి అని మాట్లాడారు. ఏమైంది కోడికత్తి? 5 ఏళ్ళు అధికారంలో ఉండి, మీరు అధికారంలో ఉండి కనీసం కేసు విచారణకు కోర్టుకు కూడా వెళ్ళకపోయారు. ఎన్ఐ కోర్టు ఎన్నిసార్లు పిలిచిందే మిమ్మల్ని? పిలిచిన ప్రతిసారి ఏదో ఒక వంక. కోర్టుకి వెళ్తే అసలు నిజం బయటపడిపోద్ది, జరిగిన వాస్తవాలు చెప్పాలేమో అని చెప్పేసి అని భయపడి కోర్టుకి వెళ్ళడం అనేసాడు కదా. మరి ఇక్కడికి వచ్చి అప్పాభయ మాటలు జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు కాబట్టి వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భయపడ్డా ఇంకా భయపడ్డాడు కాబట్టే కేవలం నామకే వస్తూ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎక్కడ ఈ రద్దు చేస్తారో లేదంటే ఇంకొక రకంగా కార్యక్రమాలు జరుగుతాయి బాగోదని చెప్పేసి అని నామకే వస్తూ అసెంబ్లీకి వెళ్ళి వచ్చేస్తున్నాడు.
అంతేనా? మళ్ళీ ఎక్కడ పారిపోతున్నాడు? బెంగళూరు. మీరు మాట్లాడితే గత 5 ఏళ్ళు మాట్లాడారు కదా, భయపడి హైదరాబాద్లో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి భయపడి కదా బెంగళూరులో ఉండేది? తాడేపల్లిలో అంత పెద్ద కొంప ఉంది, అంత పెద్ద ప్యాలెస్ ఉంది, చుట్టూ ఇనప కంచె కదా. ఎందుకు బెంగళూరు వెళ్ళిపోయాడు? బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు అండి? కేవలం అసెంబ్లీ సమావేశాలు అప్పుడో లేదంటే ఇంకొకప్పుడు ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే ఎందుకు వస్తున్నాడు? ఒకవేళ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు కూడా భారీగా నాయకుల్ని కార్యకర్తలను ఎందుకు రమ్మని పిలుచుకుంటున్నాడు? ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా. మీరు బాగా గమనించండి. గతంలో అలా ఉండేది కాదేమో బహుశా. ఈసారి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఇక్కడి నుంచి భారీగా జనం ఉండాలి. ఎందుకు? అరెస్ట్ భయం. ఏ కేసులు ఎందుకు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు అని చెప్పేసి భయం. ఎక్కడుంటే ఏ అర్ధరాత్రి పూట మనల్ని ఎత్తేస్తారని చెప్పేసి భయం. బెంగళూరు వెళ్తాం అనుకున్నాడు. అలాంటిది మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు మేము వస్తే మామూలుగా ఉండదు, ఇంకా ఎరగ తీసేస్తాం పొడి చేస్తామని. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది బాగా గుర్తుపెట్టుకో నువ్వు. మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటిని తట్టుకొని నిలబడగలం అన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకున్నాయంటే రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. నోటంటే మాట రావట్లేదు కానీ నీకు పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. నీకేనా సిగ్గు శరం ఉంటే కూడా అనాలి. నువ్వు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే జీవితాంతం రాజకీయాలకు వదిలేసి రాజకీయంగా సన్యాసం తీసేసుకొని జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుతా కూర్చుంటానని చెప్పేసి అన్నావు కదా, నువ్వే అన్నావు కదా. మరి ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు వెళ్తావు నువ్వు? ఏం అవ్వదే. రాజకీయాలు ఊరికి అన్ని డెచ్చకవర్లు అంటారు, సొలుగలు అలాగే చెప్తారు. నేను వస్తే ఎరగదీసేస్తాను. వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. మీరు 5 ఏళ్ళు పరిపాలించారు, మీరు ఎరగదీసి పోటీ చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి. ఇక్కడికి వచ్చి ఈ పత్తిత్తు డైలాగులు కొట్టమాట. రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేసిందే మీరు. మీది మీ పార్టీకి అధికార భాష బూతులు తిరగడం అనేది. ఇవాళ వీళ్ళు వచ్చి అంబటి రాంబాబు నీతివంతుడు, బుద్ధిమంతుడు, శుద్ధవంతుడు చాలా చక్కగా చెప్పుకొస్తున్నాడు అని మళ్ళీ ఇక్కడికి వచ్చి వార్నింగ్లు మాట్లాడేద్దా? మాట్లాడే వాళ్ళు ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. అయితే పక్కాగా ఒకటి అయితే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి, మీ కొడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి కల్తీ పాలు తాగి రాజమండ్రి చెప్పు ఇంకా ఈ డచ్చకోలు చెప్తానికి తప్పితే నువ్వు దేనికి పనికిరావు. ఇంకా మేము జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం. నీకే 10 మంది అండగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికే 10 మంది అండగా ఉండాలి, నీకే 10 మంది అండగా ఉండాలి. నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండేస్తాడట వెళ్ళి. ఇవన్నీ వర్కౌట్ అయ్యే పనులు కాదు కొడాలని. నువ్వు అనవసరంగా వీళ్ళని చూసుకొని వీళ్ళు ఏదో చేసేస్తారో మన నెత్తి మీద కిరీటం పెట్టేస్తారని చెప్పేసి అని అనవసరంగా రెచ్చిపోయావంటే నువ్వు ఇక్కడ చిక్కులు తప్పవండి. గతంలో లాగా వదలరు. కాకపోతే ఏంటంటే నీలో వచ్చిన మార్పుకి అయితే మెచ్చుకోవచ్చు, నేను మెచ్చుకోవచ్చు. మొత్తానికైతే భయపడ్డావు, రెడ్ బుక్కి భయపడ్డాడు. మనం గతంలో బూతులు మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి కుక్కను కొట్టినట్టు కొట్టేస్తారని భయం ఇప్పటికే ఉంది. ఆ మాటల్లో చూడండి, కనీసం 1-2 పదాలు బూతుల పదాలు వచ్చే ఉంటాయి కానీ కంట్రోల్ చేసుకొని ఎంత చక్కగా మాట్లాడాడు. అదే చెప్పాడు. నారా లోకేష్ గారు చెప్పింది కూడా అదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే. రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టించేశారు, అసెంబ్లీని భ్రష్టు పట్టించేశారు. ఎవరు మాట్లాడినా బూతులే మాట్లాడుతున్నారు. అది మన సంస్కృతి కాదు, అలా మాట్లాడకూడదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ లైన్లో పెడతాం, అలాగే పెట్టారు. ఇవాళ నువ్వు మాట్లాడగలుగుతున్నావా? తెగించి సాహసం చేసి నువ్వు మాట్లాడగలుగుతున్నావా? నువ్వే భయపడిపోతున్నావు, భయపడుతున్నావు కదా. మేము భయపడం. అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైతే టోన్లో మాట్లాడేవో, ఏదైతే భాష మాట్లాడేవో, ఎలాగైతే బూతులు మాట్లాడేవో ఒక్కసారి అలా మాట్లాడి ఇదిగో నేను భయపడలేదు, నేను అప్పుడు ఇలాగే మాట్లాడాను, ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నాను అని చెప్పేసి చూపించాలి. అప్పుడు భయపడలేదు అని చెప్పేసి ఒప్పుకుంటాం. నోటంటే మాట్లాడడానికి గజగజలు ఆడిపోతున్నాడు ఇక్కడ. ఓ పక్కన మళ్ళీ అందరూ చూస్తున్నారు బాగోదని చెప్పేసి నేను రెడబోకి భయపడను. ఇవన్నీ చిన్నపిల్లల ఆటలు ఇవన్నీ కూడా. రాజకీయాల్లో ఎవరో ఎవరికి భయపడిపోరు.
అందులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఆయనకి కేసుల గురించి తెలుసు, ఆ కేసులో బలం ఎంత ఉంటుందో తెలుసు, మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని తెలుసు. కావాలని చెప్పేసి అని రెచ్చగొట్టి ట్రిగర్ చేసి ఏదో రకంగా మనం లబ్ధి పొందాలి, ప్రజలను డైవర్ట్ చేయాలి, ఈ కల్తీని ఈ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక పథకం ప్రకారం కొంతమంది చేత బూతులు తిట్టించి, అంటే అందులో అంబటి రాంబాబు ముఖ్య మెయిన్ డైవర్ట్ అవుతారు కదా అని చెప్పేసి వేసిన పథకం ఇదంతా కూడా. తర్వాత చాలా మాటలు మాట్లాడుకొచ్చారు కదా, కల్తీ నిఘం నువ్వు మాట్లాడుతూ పోనీ నీకు గుడివాడ అని చెప్పేసి సంతకం పెట్టడం రాదు నీకు కదా. నువ్వు కల్తీ నెయ్యి గురించి సిబిఐ ఛార్జ్షీట్ గురించి నువ్వు మాట్లాడతావు. ఇక్కడ గుడివాడ అని చెప్పేసి అని రాయమంటే ఏదేదో గోవాడి వాడనో ఇంకో వాడనో ఏదో రాసుకొచ్చాడు. మనకి ఏదైనా ఇంగ్లీష్లో ఒక పేపర్ అయితే దానిపైన ఉన్న అక్షరాలు చదవలేము మనం, 4 ముక్కలు చదవలేము మనం. మాజీ మంత్రివి పోనీ మీకు నిజంగా మీ దగ్గర అంత సబ్జెక్ట్ ఉంటే, ఒకవేళ నిజంగా కల్తీ నెయ్యి గురించి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీరు మాట్లాడగలదు అనుకుంటే కనుక అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. ఏ కొడాలని ఇక్కడికి వచ్చి నువ్వు పెద్ద పెద్ద కేకలు వేసేసి పిచ్చి కేకలను కోతి బెదిరింపులు ఇవన్నీ కూడా కోతి పిల్లల బెదిరించేస్తున్నాడు వీడు. మేము వస్తే ఎరగ తీసేస్తాం, మీరు రారు, వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇంక ఈ పనికి మళ్ళీ మాటలు కట్టుబెడితే బాగుంటుంది. ఇంకా కొద్దిమంది ఏదో తగలాడుతున్నాడు, వినిపించేస్తాను అనండి. 7 టపాకాయలు తయారు చేస్తా కాకినాడ వేటపాలెంలో 21 మంది చనిపోయారు. అవును, శ్రీకాకుళంలో మంచినీళ్ళు తాగి కల్తీ అక్కడ చనిపోయారు. ఇప్పుడు కాకినాడలో వేటపాలెంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకి ఇమీడియట్గా జరిగిన ఏమంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, హోంమంత్రి అనిత గారు వెళ్ళారు, నారాయణ గారు వెళ్ళారు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది వెళ్ళారు. అక్కడ ప్రభుత్వం మొత్తం ఇమీడియట్గా స్పందించింది. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయలంతో నష్టపరిహారం కూడా ప్రకటించింది ప్రభుత్వం. 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించింది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఎవరు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? అంత పెద్ద సంఘటన కదా, 20 మంది ఎంతమంది చచ్చిపోయారని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావు కదా. మరి అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేడా? వెళ్ళాడా? ప్రభుత్వం తరఫు నుంచి ఏం చేయాలో వాళ్ళు చేశారు, అది చేశారు, ప్రభుత్వం చేసుకెళ్ళింది. సరే మీరు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు, కనీసం మీరైనా సరే వెళ్ళాలి కదా. వెళ్ళారా? పోనీ మీరు వెళ్ళారా? పోనీ రాజమండ్రిలో కల్తీపాలు వ్యవహారంలో మీరు వెళ్ళారా? పరామర్శించారా? అప్పుడు ప్రభుత్వం స్పందించింది ఇమీడియట్గా. అక్కడ ఉన్న ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, బుచ్చి చౌదరి గారు కావచ్చు, కొంతమంది నాయకులు అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటనేది మేము నిమిషం కూడా అప్డేట్ ఇస్తూ వచ్చారు. మీరు వెళ్ళలేదుగా, మీరు వెళ్ళలేదు, మీరు పరామర్శించలేదు. మరి ఎక్కడికి వచ్చి నువ్వు ఎందుకు డచ్చకోళ్ళు మాట్లాడుతున్నావు? ప్రభుత్వం ఏం చేయాలో చేసింది కొడాలని అంటే ఇది చూసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూడకుండా ఇవన్నీ అంబటి రాంబాబు గారిని 18 రోజులు, వాళ్ళని నేను వంశీని 145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 208 రోజులు, లేకపోతే జోగి రమేష్ 81 రోజులు, లేకపోతే రేపు నన్ను ఒక 100 రోజులు పెట్టినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఎండగట్టడం మీరు ఎండగట్టేది లేదు, ఆరెట్టేది లేదు, పిండేది లేదులే, కానీ నిన్ను ఎలాగా లోపలేస్తారు. ఎప్పటి వరకు ఎందుకు వదిలేశారంటే పోన్లే ఏదో గుండెదిరైన ముక్కల కింద కోసేసి కుట్లేశారు, అసలే బాధల్లో ఉన్నాడు, ఎండిపోయి ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. హార్ట్ ఆపరేషన్ అంటున్నారు కాబట్టి కొద్దిగా మనిషిని టెన్షన్ పెట్టకూడదు, బీపీ పెరగకూడదు. ఆ ఫుడ్ కూడా మళ్ళీ కుండే తినాలి, అన్నీ తినకూడదు, వాతో చేసి తినకూడదు. మళ్ళీ అదొకటి ఉంది. ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. నిన్ను ఎత్తికెళ్ళిపోయి నిన్నేదో కుటుంబం కంటే ఎక్కువగా చూసుకోవాలంటే జైల్లో అలాంటి అవకాశాలు లేవు, కుదరదు. మళ్ళీ నీకెవడ సేవలు చేయాలని చెప్పేసి నిన్ను వదిలేశారు. నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత పూర్తిగానే ఏమి ఉండదు. ఒకసారి స్టంట్ వేసిన తర్వాత మ్యాక్సిమం ఆ మందులు ఎప్పుడు బీపీ పెరగకూడదు, పొగ తాకూడదు, మద్యానికి దూరంగా ఉండాలి. మనోడు గట్టిగా చికెన్ తినలేడు, చికెన్ కూడా మళ్ళీ ఏది పడితే తినకూడదు. మళ్ళీ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఉప్పు తగలకూడదు, కారం తగలకూడదు, ఏం తిన్నా కానీ సప్పగా తినాలి. అంటే నాకు తెలిసిన మటుకు నేను చెప్తున్నా కదా.
నిన్ను ఇంత పత్తు నువ్వు చేయాలి కదా, నేను జైలు ఎవడం చెప్తాడని చెప్పేసి నేను వదిలేశారు అంతే. అంతకుమించి నిన్ను నీ పైన ప్రేమతోనో లేదా నేనేమీ చేయలేకనో ఇంకొక రకంగానో నిన్ను వదిలేలా. ఇప్పుడు పొరపాటున ఏదో చెయ్యాలని చెప్పేసి ఉద్దేశంతో అరెస్ట్ చేస్తే పుట్టుక్కున ఏబీపీ వచ్చో మళ్ళీ ఏదో ఒక రకంగా ఆ హోల్స్ అన్ని మూసిపోయి మళ్ళీ టిప్పని చచ్చిపోతాడేమో అని భయం వేసి, ఒకవేళ పోలీస్ కస్టడీలో చచ్చిపోతే మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు కావాలని చెప్పేసి వేసేసారని చెప్పేసి ప్రచారం చేస్తారని చెప్పేసి అని కాస్త తగ్గి పోతే పోన్లా ఏదో అలా కొట్టుకొని ఎడుతున్నాడు ఉంటే ఉండనివ్వాలని చెప్పేసి వదిలేసారు. కానీ టైం వచ్చింది నీకు కూడా, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. అంబటి రాంబాబు డైలాగ్ ఒకటి ఉంది, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, అలాగే నాకు ఓ రోజు వస్తుంది అని చెప్పేసి మొన్న అన్నాడు కదా, అలాగే నీకు ఓ రోజు వస్తుంది. నీకు ఒక రోజు వచ్చిన రోజున ఆ రోజున మనం గతంలో చేసిన దోపిడీలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ సొమ్ముని తినేయడం కావచ్చు, ఇంకొక రకంగా ఏదైనా కావచ్చు, లేదంటే మనం మాట్లాడిన బూతులకు కావచ్చు, ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చిన రోజున ఖచ్చితంగా మాట్లాడదాం. అవన్నీ కూడా తొందర ఎందుకు పడిపోతావు? నేను వెళ్ళిపోతాను లోపలికి, ఎక్కడికి వెళ్ళవు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ పుట్టుకున్న చెప్పాను కదా ఇక ఎంత పత్వం ఉంటుంది నీకు. మహా అయితే సంవత్సరం అవుతున్నట్టుంది కోసుకుట్లేసి. కొన్ని రోజులు చక్కగా కోలుకో, మంచి ఫుడ్ తిను, నువ్వు రోజు ట్యాబ్లెట్లు వాడాలి, అవన్నీ జాగ్రత్త చూసు, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటే బాగుంటుంది. అనవసరమైన ప్రస్తావన తీసుకొచ్చి నేను ఎరగి తీసేస్తాను, నేను పొడిసేస్తాను, బత్తాలు రెండు ఇప్పేసి ఎగరేస్తాను, అలాంటి కార్యక్రమాలు చేయమాక. సైలెంట్గా వచ్చామా, రాజకీయాలు మాట్లాడామా, పద్ధతిగా మాట్లాడామా, మన పని మనం చూసుకున్నామా, జగన్మోహన్ రెడ్డికో అంబటి రాంబాబుకు భజన చేసుకున్నామా, అంతవరకే ఉండాలి. కానీ నీలాంటి వ్యక్తులు వార్నింగ్లు ఇచ్చేస్తే చెక్కేస్తారు, బాగా గుర్తుపెట్టుకోవాలి.